షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 46 రౌండింగ్ బాటమ్. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మరియు పొజిషనల్ ట్రేడర్స్ ఎక్కువగా గమనించే పవర్ఫుల్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి రౌండింగ్ బాటమ్ గురించి తెలుసుకోబోతున్నాం. రౌండింగ్ బాటమ్ అనేది ఒక లాంగ్ టర్మ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ సాధారణంగా పెద్ద డౌన్ ట్రెండ్ తర్వాత ఏర్పడుతుంది. చార్ట్ లో ఇది ఇంగ్లీష్ అక్షరం యు లాగా కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా కాకుండా క్రమంగా ట్రెండ్ చేంజ్ జరుగుతుందని మనం సూచించవచ్చు. మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ తగ్గిపోతూ బయ్యర్స్ కంట్రోల్ పెరుగుతున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఏర్పడుతుందండి. అందుకే రౌండింగ్ బాటమ్ ను సాసర్ బాటమ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, రౌండింగ్ బాటమ్ మొదట మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. మీరు చూడండి, మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ లాగా అనిపిస్తుంది. ఈ సమయంలో ప్రైస్ ఎక్కువగా సైడ్ వేస్ గా కనబడుతుంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మెల్లగా కదలటం ప్రారంభమవుతుంది. మొత్తం స్ట్రక్చర్ ఒక స్మూత్ యూ షేప్ లాగా కనిపిస్తుంది. చివరిగా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగితే ప్యాటర్న్ పూర్తిగా కన్ఫర్మేషన్ జరుగుతుందండి. దీని సైకాలజీ ఏంటంటే, డౌన్ ట్రెండ్ సమయంలో సెల్లర్స్ పూర్తిగా కంట్రోల్లో ఉంటారు, కానీ కాలక్రమేణా సెల్లింగ్ ప్రెజర్ తగ్గడం ప్రారంభం అవుతుందండి. స్మార్ట్ మనీ మరియు ఇన్స్టిట్యూషనల్ బయర్స్ క్రమంగా అక్యుములేషన్ చేయడం చేస్తారు, అంటే సైడ్ వేస్. ఈ ప్రాసెస్ ఒక్క రోజులో జరగదు, వారాలు లేదా నెలలు కూడా పట్టవచ్చు. ప్రైస్ బేస్ ఫార్మేషన్ లో ఉన్నప్పుడు వీక్ హ్యాండ్ మైండ్ సెట్ వస్తుంది అండి, ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అది కానీ అదే సమయంలో స్ట్రాంగ్ బయ్యర్స్ తమ పొజిషన్స్ ని బుల్లిష్ చేస్తారు. చివరికి డిమాండ్ సప్లై కంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు అప్ ట్రెండ్ ప్రారంభం అవుతుందండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అంటే, ప్యాటర్న్ పూర్తి అయ్యే వరకు వేపుగా ఉండాలి. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూడాలి. బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ పెరగడం చాలా ముఖ్యం. వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంటే బ్రేక్అవుట్ మరింత పరిగణలోకి తీసుకుంటాం. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత బై ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ని బేస్ ఫార్మేషన్ కింద లేదా రీసెంట్ స్వింగ్ లో కింద ఉంచాలి. ఈ ప్యాటర్న్ ను సాధారణంగా లాంగ్ టర్మ్ ట్రెండ్ ని సూచిస్తుంది, కాబట్టి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేయకూడదు. ట్రెండ్ ని రైడ్ గా చేయడానికి ప్రయత్నించాలి. ఇదే ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేసే ప్యాటర్న్ అండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు దాకా ఏమైనా చూసినట్లయితే ఇలాంటిది మీకు ఓకే, మీరేమైనా చేసినట్లయితే కింద బాటమ్ మీద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద రెఫరల్ లింక్ ఇచ్చాను. ఆ రెఫరల్ లింక్ లో మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి అకౌంట్ చేసుకోండి. ఓకేనా?